వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని దూషణ చేయటం, తీవ్రమైన పదజాలాన్ని వాడటం, పీకుడు లాంగ్వేజ్ కూడా వాడేటటువంటి పరిస్థితిలో మరి పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారు అంటే చాలా విచిత్రం వేసింది. ఆ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎవరన్నా మిమ్మల్ని ఏమైనా అన్నారా? ఎవరేమన్నా ఈ మధ్యకాలంలో? అయినా ఆయనకి ఎక్కడి నుంచో ఒక ఆవేశం వచ్చేస్తుంది. మధ్యలో ఆవేశం వచ్చేసి చాలా చాలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అసలు జోగి ఆదిత్యలాగా చేసేయాలంటున్నాడు అంతే. అరచేతిలో రేఖలు చెరిపేస్తాడంట, నలగొట్టేస్తాడంట, రౌడీజం చేస్తే తొక్కేస్తాడంట. ఇట్లా ఏందో ఒక పొలిటికల్ లాంగ్వేజ్ కాకోకుండా భిన్నమైనటువంటి లాంగ్వేజ్ మాట్లాడి ఎవరినో బెదిరించాలనేటువంటి భావన వారిలో కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు? సడన్ గా ఏదైనా ఒక అకేషన్ ఆయన ఎవరన్నా ఏదన్నా అంటే ఆయన రియాక్షన్ అయితే అది వేరే విషయం. ఎవరు ఏమన్నా ఎవరినేమన్నా అన్నారా? ఎవరేమన్నా అంటే చెప్పు, సూటిగా చెప్పు, అడుగుతా ఉన్నా. గౌరవ పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని ఎవరన్నా ఏమైనా ఈ మధ్య కాలంలో అన్నారా అంటే తెలంగాణ వాళ్ళు అన్నారు మీరు పిచ్చి మాటలు మాట్లాడితే. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకత్వం మీద మీ ఇష్టం వచ్చినట్టుగా దూషణలు మాట్లాడి తీవ్ర పదజాలం వాడేటటువంటి కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు?